రహదారిపై కాంట్రాక్టర్ నుంచి 90,000 లంచం తీసుకుంటూ ఒక ప్రభుత్వ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లెకు చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో ఇటీవల 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లుల కోసం ఏఈ జగదీష్ రూపాయలు 90,000 డిమాండ్ చేసినట్టుగా సమాచారం. దీంతో కాంట్రాక్టర్ రాజు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్రధాన రహదారిపై కాంట్రాక్టర్ రాజు నుంచి 90,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏఈ జగదీష్ ను పట్టుకున్నారు. ఈరోజు మనకి పెందోట జగదీష్ బాబు అసిస్టెంట్ ఇంజనీర్ అండి. ఇతను పంచాయతీరాజ్లో పనిచేస్తారు. వీరు 1 lakh డిమాండ్ చేశారు. ఒక 3 రోడ్స్ ఓదేలు విలేజ్ దగ్గర 3 రోడ్స్ వర్క్ అయింది. ఆ వర్క్స్కి బుక్స్ చెక్ చేసేసేసి వాటి మెజర్మెంట్స్ తీసుకొని దాని మీద రిపోర్ట్ ఇచ్చి అతనికి బిల్స్ ఇవ్వడానికి కోసము కంప్లైనెంట్ గారికి కంప్లైనెంట్ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు డిమాండ్ చేశారు. దాన్ని కంప్లైంట్ గారు మాట్లాడటం వల్ల కొద్దిగా తక్కువ చేసుకొని 90,000కి ఫిక్స్ అయింది. ఈరోజు 90,000 రూపీస్ క్యాష్ బ్రైబ్ లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. వారి లెఫ్ట్ హ్యాండ్ పాజిటివ్ సిగ్నల్ వచ్చింది, అంటే పింక్ కలర్గా మారింది. అండ్ డాష్ బోర్డ్లో కూడా ఆ పెట్టిన ప్లేస్లో పేపర్స్ అక్కడ తీస్తే అది కూడా డాష్ బోర్డ్ దగ్గర నుంచి కూడా పింక్ కలర్ వచ్చింది సొల్యూషన్. గతంలో కూడా ఈ జగదీష్ గారే ఏసీబీ ట్రాపర్ అని చెప్పేసి ఏమండి అది ఇంకా వెరిఫై చేస్తున్నాము. 2017 వెరిఫై చేసిన తర్వాత నేను దీన్ని మీకు రాజు మాది ఓదెల మండలంలోని బాయమ్మపల్లె గ్రామం పెద్దపల్లి జిల్లా. నేను గత 2 తారీఖు 5వ నెలలో కాళేశ్వరంపూర్ మండలంలోని వెన్నంపల్లి వర్కులు సీసీ రోడ్లు 15 లక్షలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెద్దపల్లి గారి ద్వారా అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగినది. దాని పనులను ఒక వారం రోజులలోనే పూర్తి చేయడం జరిగినది. పూర్తి చేసిన తర్వాత ఇప్పటికీ నేను పూర్తి చేసి సుమారు 2 నెలలు దాటింది. దానికి సంబంధించి ఏఈ కాళేశ్వరంపూర్ పిఆర్ జగదీష్ గారిని సార్ నాకు ఎంపీలు రాసిస్తే నేను ఆన్లైన్ చేసుకుంటా, నేను చెక్ మేరీ చేయించుకుంటా సార్ అని అడగగా నాకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే నేను ఎంపీలు రాసిస్తా అని చెప్పడం జరిగింది. దానికోసం సార్ నేను ఎంత ఇవ్వాలి మరి సార్ అని అడగగా 1,00,000 రూపాయలు అడిగిండు. దానికి గాను నేను 80,000 రూపాయలు ఇస్తా సార్, అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే లేదు నువ్వు అంత ఇస్తే నాకు కలవది, ఇవ్వాల్సిందే 1,95,000 అని ఇవ్వాలంటే లాస్ట్కు నేను 90,000కు ఒప్పందం కుదుర్చుకున్నాను. కానీ డబ్బులు ఇవ్వడం నాకు ఇష్టం లేక, డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక ఏసీబీ గారిని 2 రోజుల క్రితం ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు ఏఈ జగదీష్ సార్కు 90,000 రూపాయలు నగదు పైసలు ఇవ్వగానే ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకోవడం జరిగినది.